దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 22వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 112వ సంకీర్తన 9వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకు సిద్ధపడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు ప్రభువు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. నేటి పరిశుద్ధ వాక్యాన్ని మనము ధ్యానించుకునేటప్పుడు శ్రద్ధగాను మనము హృదయపూర్తిగా మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ దేవుని మహిమపరుచుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము కీర్తనల గ్రంథము 112 9వ వచనము. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము యెహోవా యందు భయభక్తులు కలిగి దాతృత్వము కలిగిన వాడు పొందుకున్నటువంటి ఆశీర్వాదం గురించి మనం ధ్యానించుకుంటున్నాము. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును. ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి దాతృత్వము కలిగినటువంటి వాడు. అతని నీతి నిత్యము నిలుచుతంట. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడికి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిచే ఏర్పడిన ప్రతి కుటుంబము దేవుని యందు వర్ధిల్లుట అది దేవుని చిత్తము. మానవుడు మొదటగా దేవుని ఘనపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమే చెప్తుంది కదా, నన్ను ఘనపరచు వానిని నేను పరచగలను. నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరుస్తానంటున్నాడు ప్రభువు. అందుకని మనం ఏం చేయాలంటే, ప్రతి మానవుడు మొదటగా దేవునికి భయపడి ఘనపరచాలి, మహిమపరచాలి. దేవుణ్ణి ఘనపరచు వారిని దేవుడు ఎంతగానో ఘనపరుస్తాడు. దేవుణ్ణి తృణీకరించేవాడు దేవుని చేత తృణీకరింపబడతాడని పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30లో వివరించబడింది. అలా కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి లోబడి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ బీదలను కనికరించుచు నీతి న్యాయములు కలిగి దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించుచున్నప్పుడు దేవుని తోడు మనకి ఖచ్చితంగా కలిగి ఉంటుంది. ఆయన చెయ్యి మనకి తోడుగా ఉంటుంది. కీర్తనకారుడు అంటాడు కదా, నేను అగాధములో ఉన్నాను, నీ చెయ్యి నాతోనే ఉన్నదంటాడు. ఎంత గొప్ప మాట ప్రియ దేవుని బిడ్డలారా. అట్టి వారికి బహు సమృద్ధితో ఐశ్వర్యాన్ని ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథములో యోసేపు స్థితిని ఒక్కసారి గమనించండి. యోసేపు ఒక్కసారి మనము గమనిస్తే దేవుని తోడు మానవుణ్ణి ఎంత స్థితికి తీసుకొస్తుందో మనము గమనించుకోగలము. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు ఎక్కడికి వెళ్ళిన చోటల్లా ఆయన సమృద్ధి కలిగి ఉన్నాడు. ఐగుప్తు దేశంలోకి దాసుడిగా ప్రవేశించి ఆ దేశాన్ని పాలించువాడైనట్లుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. యెహోవా దేవుని ఆశీర్వాదము యోసేపు మీదను ఇంటిలోను పొలములోనేమి అతని కలిగిన సమస్తం మీద ఉన్నందున
యోసేపు ఐగుప్తు దేశములో వర్ధిల్లినట్లు ఆదికాండము 39:2 మనము చూస్తున్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కనికర హృదయము కలిగి దేవునికి విధేయతతో బీదలను కరుణించుచు ఉన్నటువంటి మానవుడు దేవునిచే యోసేపు వలె తప్పక హెచ్చింపబడతాడు. సకల ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము కూడా అలా ఉంటే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎల్లప్పుడూ ఆనందముతో ప్రభువునందు ఆనందించుచు మనము యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి మంచి దాతృత్వం కలిగి మనము బీదలను కనికరించుచు మనం అందరితో కలిసిన వారందరితో ప్రేమతో కానీ మెలుగుచు ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటే మనము తప్పకుండా పరలోక ఆశీర్వాదాలు మనము పొందుకుంటాము. దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుంటాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి దాతృత్వం కలిగి నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.